'ఐడీ ది ఫేక్' 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ సైనా ప్లే ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్‌గా ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయాయి. ఇక సినిమా చూసాక నాకైతే అవేర్‌నెస్ కోసం షార్ట్ ఫిల్మ్‌లా తీయాల్సిన ఒక సైబర్ క్రైమ్ పాయింట్‌ని సినిమాలా తీసి మహా బోర్ కొట్టించారు. అసలు సరిగ్గా 24 నిమిషాల దగ్గర మెయిన్ విషయం రివీల్ అయినప్పుడు తప్ప మిగతా సినిమా అయితే అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చంటే అవేర్‌నెస్‌కే పనికొచ్చినప్పటికి కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది. సో, చూడలేం. స్టోరీ లైన్ అయితే 18+ పేజెస్‌లో సంబంధం లేని అమ్మాయిల ఫోటోలు ఫేక్ ఐడీగా పెట్టి ప్రాస్టిట్యూషన్ అండ్ వెబ్‌సైట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొందరు అన్నోన్ పర్సన్స్. అలా ఒకసారి అమాయకురాలైన హీరో వైఫ్ యొక్క న్యూడ్ ఫోటో ఒక సైట్‌లో హీరోకి ఒకరి ద్వారా కనిపిస్తుంది. అప్పుడే హీరో ఏం చేశారు? ఇదంతా చేస్తున్నది ఎవరు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే ఓన్లీ అవేర్‌నెస్ పర్పస్. ఎలా జరుగుతుంది? ఇలా కూడా ఉంటుందా? చెయ్యని తప్పుకు మా ప్రమేయం లేకుండా ఎలా ఇబ్బంది పడొచ్చు మన వాళ్ళు, వేరే వాళ్ళనేది. పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. ఇక మైనస్‌లైతే బోరింగ్ నరేషన్ అసలు ఇంట్రెస్ట్‌నే క్రియేట్ అవ్వలేదంటే తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో సౌండ్ మిక్సింగ్ మరింత ధీమాగా మార్చింది. ఎవరో ఒకరిని పట్టుకోవడం, వాళ్ళ నుండి మరొకరిని అలా సీరీస్‌లో పట్టుకుంటూ వెళ్ళడమే సినిమా. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఐడియా బావున్నప్పటికి ఫుల్ లెంగ్త్ ఫిల్మ్‌గా చూడడానికి మాత్రం ఎగ్జిక్యూషన్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. అవేర్‌నెస్ కోసం చూస్తానంటే ట్రై చేయండి. ఎంగేజ్‌మెంట్ కోసం, థ్రిల్లింగ్ మొమెంట్స్ కోసం అయితే డిసప్పాయింట్ అవుతారు. ఓన్లీ ఫర్ అవేర్‌నెస్ పర్పస్ దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.